హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. కష్టాలు ఏవైనా కూడా మనకి ఒంటరిగానే ఎదుర్కోవాలి. ఇక నిర్ణయాలు ఎప్పుడూ కూడా నిశ్శబ్దంగానే తీసుకోవాలి. అలాగే మన ప్రతి కదలికను బయటకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక అలా చేస్తే మాత్రం ఏం జరుగుతుందో మీకు తెలుసు. అర్థమైంది కదండి? అలాగే బంధం అనేది నాదే కదా అని నువ్వు నిర్లక్ష్యం చేస్తే అది చేయి జారిపోతుంది. ఇక నాకే సొంతమని పట్టుగా కానీ బిగిస్తే విరక్తి చెంది చచ్చిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ప్రతిదీ కూడా మనకు ముందే చెప్పి జరగదు. తప్పించుకునే అవకాశం అనేది అస్సలు ఉండదు. అలాగే తట్టుకోలేనంత బాధ, తన్నుకు వచ్చే కన్నీళ్ళు, ఇక ఇవే తిరుగు తేరుకునే శక్తినిస్తాయి. ఇతరులతో పోల్చుకుంటూ నిన్ను నువ్వు తక్కువ చేసుకోకు. ఎప్పటికీ నీ పాత్రను నీ అంత అద్భుతంగా ఇంకెవ్వరూ పోషించలేరు. అర్థమైంది కదండి? నిన్ను వదిలించుకోవడానికే తను ప్రయత్నిస్తున్నప్పుడు తను లేకుండా నువ్వు బ్రతకడానికి ప్రయత్నించాల్సి ఉంటుంది. అర్థమైంది కదా? పశ్చాత్తాపం ప్రకటించడం అనేది దీనంగా క్షమాపణలు అడగడంలో ఉండదు. ఇక ప్రవర్తన మార్చుకోవడంలో ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, మనిషి కోరుకున్నది అలాగే ఏదైనా పొందలేకపోతే ఎంతో బాధపడిపోతాడు. నిజమే కదా? కానీ కోరుకున్నది సులభంగా కానీ మనకి లభిస్తే దాని పట్ల నిర్లక్ష్యంగా ఉంటాము. జీవితంలో అన్నీ కోల్పోయినప్పుడు కోల్పోయిన వాటి గురించే ఆలోచించడం దేనికి? ఇక నుండి ఉన్న వాటి గురించి ఆలోచించడం మొదలు పెట్టండి. ఇక ముందు కోల్పోకుండా ఉంటావు. అందరినీ విమర్శించేవారు ఎప్పటికీ మనశ్శాంతిగా జీవించలేరు. కానీ అందరినీ సరదాగా పరామర్శించేవారు నిత్య నూతన ఆనందంతో జీవిస్తారు. స్నేహం, ప్రేమ అనేవి దీపం లాంటివి. వెలిగించడం చాలా సులభం. కానీ ఆరిపోకుండా దానిని కాపాడుకోవడంలోనే ఉంటుంది అసలైన గొప్పతనం. అర్థమైంది కదండి? కాబట్టి నీ జీవితాన్ని ఎవరితోనూ పోల్చుకోకు. ఎందుకు అంటే సూర్యుడు అలాగే చంద్రుడు పూర్తిగా వేరువేరు. ఎవరి సమయం వచ్చినప్పుడు వారు ప్రకాశిస్తారు. ఎవరి విలువ వారిది. నిజమే కదండి? అనుమానాలు పెట్టుకుని అడ్డుకట్టలు కట్టుకోవడం కన్నా కూడా అసలు విషయం అడిగితే మనకి నువ్వు పడే అనుమానం నిజమో కాదో తెలుస్తుంది కదా. కోపం వస్తే కొన్ని రోజులకు తగ్గిపోతుంది. అదే అనుమానించుకుంటూ ఉంటే నీ మనశ్శాంతే పోతుంది. అలాగే మీ యొక్క బంధం కూడా పోతుంది. గుర్తుపెట్టుకోండి. ఇక మనం లెక్కలోకి రావాలి అంటే కొన్నింటిని లెక్క చేయడం మానేయాలి. అర్థమైంది కదండి? గతంలో వెన్నుపోటు అనేది శత్రువులు మాత్రమే పొడిచేవారు. కానీ ఇప్పుడు మాత్రం మిత్రుడితో పాటు అలాగే ప్రేమించిన వాళ్ళు, సొంత వాళ్ళు కలిసి వెన్నుపోటు పొడవడం చూస్తూ ఉన్నాం. అందుకే నీతో నువ్వు బ్రతకాలి. ఇక్కడ ఎవ్వరూ కూడా నీవారు కారు. నిజమే కదా? మనిషికి
నిలబడడం తేలిక, పరిగెత్తడం కష్టం. కానీ ఈ కలియుగంలో మనసుకి మాత్రం పరిగెత్తడం తేలిక, నిలబడడమే కష్టం. ఇక ఎవరి మనస్సైతే కూడా నిలకడగా ఉంటుందో వారి యొక్క మనశ్శాంతికి కూడా ఎవ్వరూ దూరం చెయ్యలేరు. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచంలో కనిపించే నిజాల కంటే కూడా వినిపించే అబద్ధాలకే ఎక్కువ విలువ. గుర్తుంచుకోండి. అలాగే ఈ కాలంలో, ఈ కలియుగంలో నమ్మేంత మంచివారు అస్సలే లేరు. అలాగే నటన రాని అమాయకులు కూడా లేరు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఒక్క విషయం గుర్తుంచుకోండి, ఒంటరిగా ప్రయాణించే వారికే బలమైన రెక్కలు ఉంటాయి. నిజమే కదా? అర్థమైంది కదండి? ఇక పంచదార తీయగా ఉంది అని మనం ఎక్కువ మోతాదులో తినడం ఆరోగ్యానికి హానికరం. గుర్తుపెట్టుకోండి. అలాగే మనుషుల మాటలు పంచదారలాగా తీయగా ఉన్నాయి అని నీ బలాన్ని, అలాగే నీ బలహీనతలను అన్నింటినీ పంచుకోవడం కూడా నీ జీవితానికి హానికరమే. ఎందుకు అంటే నువ్వు అనుకున్నంత మంచివారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. గుర్తుపెట్టుకోండి. నీకు బాగా దగ్గరైన వారు ఎవరో తెలుసా? నీకు ఎవరిని కలిసినప్పుడు అలాగే ఆనందం కలుగుతుందో వారు కాదు. ఎవరిని కోల్పోయినప్పుడు నీ గుండెలో బాధ కలుగుతుందో వారే నీ మనసుకు అసలైన దగ్గరవారు. ఎదురు పడితే ఎవరైనా పలకరిస్తారు, కానీ గుర్తు పెట్టుకొని ప్రతిరోజు పలకరించేవారు ఉండటం ఎంతో అదృష్టం. అలాంటి వారు చాలా తక్కువ మంది ఉంటారు. వారిని నిర్లక్ష్యం చెయ్యకండి. ఎదుటి వాళ్ళు నిన్ను నమ్మడం లేదు అని ఆలోచించడం కన్నా కూడా ఒకరిని నమ్మించాల్సిన అవసరం నాకేంటి అని అనుకో. నిన్ను నువ్వు గెలిచినట్లే. ఇక మోసానికి ఇంకా నమ్మక ద్రోహానికి చాలా తేడా ఉంది. అయితే మోసం అనేది అందరూ చేస్తారు, కానీ నమ్మక ద్రోహం మాత్రం మనం ఎంతో ఎక్కువగా నమ్మిన వాళ్ళు మాత్రమే చేస్తారు. గుర్తుపెట్టుకోండి. నిజమే కదా? మూర్ఖులకు ఎంత తక్కువ స్పందిస్తే మన జీవితం అంత ప్రశాంతంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సో చూశారు కదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.